నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దుర్గమ్మ భక్తులందరికీ కూడా నమస్కారం అండి. దుర్గమ్మ ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ ఈ కుంకుమను తాకు, నీకు 2 సంఘటనలు జరగబోతున్నాయి, అదేంటో ఇప్పుడే తెలుసుకో, లేదంటే ప్రమాదంలో పెడతావు అని చెప్పి ఒక హెచ్చరికతో కూడిన అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే దుర్గమ్మ మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక దుర్గమ్మ మనకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారో దుర్గమ్మ మాటల్లోనే విందాము. దుర్గమ్మ మాటలు వినే ముందు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఎవరన్నా మన ఛానల్ను మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దుర్గమ్మ సందేశం ఏంటంటే, బిడ్డ ఇప్పటి వరకు కూడా నాకు 2 కోరికలు జరిగితే చాలని ఎన్నోసార్లు అడుగుతున్నావు. అయితే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది ఈరోజే మీ ఇంట జరిగేలా నేను చేస్తాను. నీకు ఇప్పుడే జరిగేలా చేస్తానని ప్రమాణం కూడా చేసి చెప్తున్నాను. ఎందుకు ఇలా చెబుతున్నానో ఒక చిన్న కథ ద్వారా అయితే విను అని చెప్పి దుర్గమ్మ ఈ కథనైతే చెప్పబోతున్నారండి. దీని కథ అని చెప్పుకునే కంటే నిజ జీవిత సంఘటన అని చెప్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది దుర్గమ్మ యొక్క భక్తురాలికి జరిగిన అద్భుతమైన సంఘటన. ఇంకా ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ చాలా కష్టజీవి. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఆవిడ పడింది. అన్నిటినీ కూడా తట్టుకుని పెళ్లి వయసు వరకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆవిడికి పెళ్లి చేసి పంపించారు. పెళ్ళయ్యాక కూడా ఆమె జీవితం కొత్తగా ఆరంభమవుతుందని ఆశపడింది. కానీ ఆ భర్త మద్యానికి తాగుడికి బానిసయ్యాడు. ప్రతిరోజు కూడా ఆవిడని హింసించడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని సంవత్సరాల్లోనే ఈవిడికి 2 బిడ్డలు జన్మనిచ్చారు. అదేవిధంగా ఈ 2 పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవ్వడం కూడా జరిగింది. తన భర్త పూర్తిగా తాగుడికి బానిసవ్వడం వల్ల అనారోగ్యంతో చనిపోయాడు. ఇంకా అనారోగ్యంతో భర్త చనిపోయాక 2 పిల్లలు ఎదిగిన వాళ్ళని చూసుకుని నా జీవితం ఇలాంటి సముద్రంలో మునిగిన పరిస్థితి అయిపోయింది. నేను ఎప్పుడు ఏ తీరం వైపుకు వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు. దుర్గమ్మ, నా బిడ్డకి మంచి సంబంధం కుదిరి కనీసం నా జీవితంలో కాకుండా వారి జీవితమైనా ఆనందంగా ఉండేలా చూడు అని ప్రతిరోజు కూడా దుర్గమ్మ దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఆవిడ అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా దుర్గమ్మను దగ్గరికి వెళ్ళి దుర్గమ్మ పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేసుకుని, నా బిడ్డకు మంచి సంబంధం వచ్చేలా చూడు దుర్గమ్మ అని, అదేవిధంగా నా కొడుక్కి మంచి బీటెక్ వరకు చదివాడు, తనకు ఒక మంచి జాబ్ అనేది రావాలని కోరుకుంటూ ఇలా ప్రతిరోజు కూడా దుర్గమ్మ ముందు కూర్చుని తన బాధలన్నీ కూడా చెప్పుకునేదన్నమాట. అయితే ఒకరోజు బాధ కలిగి, దుర్గమ్మ ఎన్నో సంవత్సరాల నుంచి నేను నీ పూజలు చేశాను, నీకు సాష్టాంగ నమస్కారం కూడా చేశాను, నా జీవితం అంతా కూడా సగం వరకు అయిపోయింది. కానీ ఇప్పుడు నా పాపకి 29వ సంవత్సరం పూర్తయి 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 30 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్ళి కావడం లేదు. తనకి ఏదో జాతక దోషం ఉందని అందరూ కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు. నా బిడ్డ పరిస్థితి ఏమవుతుంది దుర్గమ్మ? నాకు నిజంగా నీ మీద ఉన్న నమ్మకం నిజమైతే కనుక నువ్వు నాతోనే ఉండాలని నేనైతే నమ్ముతున్నాను. దుర్గమ్మ, నా నమ్మకాన్ని మీరు నిజం చేస్తారనే అబద్ధం చేస్తారో అంతా కూడా నీ మీద ఆధారపడి ఉంది దుర్గమ్మ. నాకు ఈ నెలలోనైనా సరే నా పాపకి మంచి సంబంధం కుదిరేలా, నా బాబుకి ఒక మంచి ఉద్యోగం వచ్చేలా చెయ్యి దుర్గమ్మ. మా పాపకి మంచి పెళ్లి సంబంధం కుదిరి మా బాబుకి మంచి ఉద్యోగం వస్తుందని నేను నమ్ముతున్నాను తల్లి అని ఒక రోజునైతే తన సంకల్పాన్ని చేసుకుంది. ఇంకా ఈ సంకల్పం ఏ రోజైతే తను చేసుకుందో అదే రోజు రాత్రి దుర్గమ్మ తన కలలోకి కనిపించింది. తల్లి, ఈరోజు నా గుడికి వచ్చి నీ బాధ అంతా కూడా చెప్పుకున్నావు కదా, నీ బాధలు తీరే క్షణాలన్నీ దగ్గరలోనే ఉన్నాయమ్మా. ఇక అంతా కూడా నీకు మంచి రోజులే రాబోతున్నాయని దుర్గమ్మ కలలో కనిపించి
మాట అయితే ఇచ్చింది. అలా కలలో కనిపించిన తర్వాత ఆమె మరుసటి నాడు ఉదయాన్నే దుర్గమ్మ కలలో కనిపించి అంతా మంచే జరుగుతుందని అన్నది కదా, మరి ఏం జరుగుతుందో, నా పాపకి మంచి సంబంధం కుదురుతుందా, నా బాబుకి మంచి ఉద్యోగం వస్తుందా అని తనైతే మనసులో అలా ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆవిడ తమ్ముడు, అంటే వాళ్ళ తమ్ముడు తనకి ఫోన్ చేసి, ఇక్కడ ఒక మంచి సంబంధం ఉందక్క, అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, తను కూడా వయసులో చాలా దగ్గరగా 32 సంవత్సరాల వయసు ఉంటే తనకి 30 సంవత్సరాల వయసు అమ్మాయి కావాలంటున్నాడు. ఆ అమ్మాయి కూడా బీటెక్ చదివిన అమ్మాయి కావాలంట. మన అమ్మాయి అయితే సరిపోతుందేమో అని ఫోన్ అయితే చేశాను అని ఆ పెద్ద ఆవిడతో వాళ్ళ తమ్ముడైతే చెప్తాడు. అయితే ఆ అమ్మాయి కూడా అతనికి బాగా నచ్చిందని చెప్పారు. అయితే ఇక ఈ అమ్మాయిని చూసుకోవడానికి వస్తాము, నీకు ఇష్టమేనా అని. అబ్బాయి బుద్ధిమంతుడు, అబ్బాయి వాళ్ళకి కొంచెం ఆస్తి ఉంది, నాకు పర్సనల్గా వాళ్ళు మంచి కుటుంబం, అబ్బాయి కూడా చాలా మంచివాడు, నాకు బాగా నచ్చాడక్క. ఒక తల్లిగా నువ్వు నీ ఆలోచించుకుని నిర్ణయం అయితే తీసుకో, నీ నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్దామని వాళ్ళ తమ్ముడైతే చెప్తాడు. ఇంకా ఆమె నాకు ఇంతకంటే ఏం కావాలి, అమ్మాయి పెళ్ళి అవ్వడమే కదా నాకు ముఖ్యమని వాళ్ళని రమ్మని అయితే చెప్పమంటుంది. అయితే వాళ్ళు మంచి రోజు చూసుకుని వస్తారు, అమ్మాయిని చూసుకుంటారు, ఆ తర్వాత ఖాయం చేసుకుంటారు అని చెప్తాడు వాళ్ళ తమ్ముడు. ఇంకా దుర్గమ్మ కలలో ఏదైతే మాట చెప్పిందో అప్పుడు ఆమెకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ తర్వాత ఆమె ఏమి చెప్తుందంటే, నీకు ఉండేటువంటి కష్టాలన్నీ దూరం అవుతాయి తల్లి అని దుర్గమ్మ తనకి చెప్తుంది. నీకు ఏదీ లోటు ఉండదని కూడా దుర్గమ్మ అయితే కలలో చెప్తుంది. అదేవిధంగా వాళ్ళ అబ్బాయికి ఒక మంచి కంపెనీలో, పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది వస్తుంది. ఇంతకుముందు తను కొన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం వల్ల వాటిల్లో ఒక మంచి కంపెనీలో, ఒక మంచి స్థాయిలో ఉద్యోగం అనేది రావడానికి లెటర్ అనేది వస్తుంది. నువ్వు వెంటనే జాయిన్ అవ్వాలి, టైం లేదని చెప్పి ఒక లెటర్ రూపంలో తనకి ఉద్యోగం అనేది వస్తుంది. తను వెంటనే వెళ్ళి ఒక మంచి ఉద్యోగం అందులో జాయిన్ అయ్యి ఒక మంచి ఉద్యోగం అనేది చేసుకుంటూ మంచి పొజిషన్లో ఒక పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం అనేది చేసుకుంటూ ఉంటాడు. ఒక సమయం అనేది లేకుండా గడుపుతూ ఉద్యోగం అనేది చేసుకుంటూ ఉంటాడు. పెద్దావిడికి ఏవైతే 2 కోరికలు ఉన్నాయో అవి తీరిపోయడం వల్ల వెంటనే దుర్గమ్మ దగ్గరికి గుడికి వెళ్ళి ధన్యవాదాలు అనేవి చెప్పుకుంటుంది. ఇక ఈ కథ ద్వారా మనకి దుర్గమ్మ ఏం చూపించాలనుకుంటున్నారంటే, ఏదైతే మనకి వెంటనే అద్భుతమని చూపించాలనుకుంటారో అది తప్పకుండా చూపిస్తాడు. ఏదైనా సరే మనిషి జీవితంలో కష్టాలనేవి ఒకసారే ఉంటుంటాయి, అవి చూసి భయపడుతూ ఉండకూడదు. అలాగే కొన్నిసార్లు అదృష్టాలు కూడా వెంటొస్తాయి, అవి చూస్తూ ఉండాలి. ఇదే మానవ జీవితం అనుకుంటే ఎలా బిడ్డ? కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవడం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం ఇది జీవితం కాదు బిడ్డ. వేటికైనా సరే ఎదుర్కొని నిలబడి ఎప్పుడూ ఉండాలి నువ్వు. నీ యొక్క మానసిక స్థితి బలపరచడానికి ఇలాంటి కష్టాలనేవి వస్తూ ఉంటాయి బిడ్డ. నీకు నారిపోసిన దేవుడే నీరు కూడా పొయ్యడం మానేస్తాడా చెప్పు తల్లి? నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, నీ కోరికలు ఏవైతే జరగాలని అనుకుంటున్నావో, ఈ అద్భుతం నీ జీవితంలో జరుగుతూనే సంతోషంగా ఉంటానని అనుకుంటున్నావో, ఆ అద్భుతం అనేది నీ జీవితంలో జరిగేలా నేను చూస్తాను. నీకు ఎప్పుడైతే నువ్వు ఏ కోరికైతే జరగాలని అనుకుంటున్నావో, నువ్వు జరగలేదని బాధపడ్డావో, ఆ కోరికలను కూడా ఖచ్చితంగా వెంటనే నీకు జరిగేలా నేను ప్రమాణం చేసి చెబుతున్నాను బిడ్డ. కాబట్టి ఎప్పుడూ కూడా ఎటువంటి అపనమ్మకాలు కూడా పెట్టుకోవద్దు, ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దు. ఒక్కసారి ఆలోచించి నీ యొక్క సంకల్పం ఏమిటో, ఆ సందర్భం గురించి నువ్వు ఈరోజు వివరించి చెప్పు నాకు. అందుకు గల న్యాయమైన సంకల్పాన్ని ఖచ్చితంగా ఈరోజే అమలుపరిచే పూర్తి బాధ్యత నీ యొక్క తల్లినైన నేను తీసుకుంటున్నాను బిడ్డ. ఎప్పుడూ కూడా నీ మనసులో ఉన్నతిలో ఉంచుకుని ప్రయత్నం చెయ్యి. నీ యొక్క కోరికలు తీర్చే పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఇక నువ్వు పూర్తిగా నా మీద నమ్మకం ఉంచి నువ్వు సంతోషంగా జీవితంలో ముందడుగు వెయ్యి. అంతా కూడా నేను చూసుకుంటాను బిడ్డ. అంతా కూడా నీకు జరుగుతుంది. నీ యొక్క సంకల్పాన్ని నా ముందు ఉంచుకో.
అని చెప్పి దుర్గమ్మ అయితే ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి. ఈరోజు ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సందేశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.